సినిమా అయిపోయింది, ముద్దులమ్మ కూడా అయిపోయింది. దాని తర్వాత సినిమాల పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్ ఉందా ఏంటి? అసలు అంటే మొత్తం ఎన్ని సినిమాలు చేశారు? దాని తర్వాత అండి సినిమాలు ప్రయత్నం తీయాలనే ప్రయత్నంతో ఇక్కడ మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ పరిస్థితులు టోటల్గా మారిపోయినాయండి. ఇప్పుడు ఏ ఆలోచన లేదా? నేను సినిమాలు చేసినంత వరకు టోటల్ గ్రిప్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. ఎస్, మామూలుగా స్టోరీ డెసిషన్ కాడి నుంచి ఆర్టిస్టులు పెట్టుకోవడం కాడి నుంచి బడ్జెట్ కాడి నుంచి అన్నీ టోటల్ నా కంట్రోల్లో ఉండేది. నా ప్లానింగ్ నా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ లేదు కదా. హీరోలు ఎప్పుడు చేస్తారో తెలీదు. అంటే ముందు స్టోరీ తీసుకురమ్మంటున్నారు. అవును, స్టోరీ అనేది మీకు నచ్చింది నాకు నచ్చపోవచ్చు. ఇప్పుడు నాకంటూ ఒక విలువ ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం. నేను సక్సెస్ఫుల్ సినిమాలు తీశాను, నాకు జడ్జిమెంట్ ఉంది, మాకు వాల్యూ ఎస్టాబ్లిష్డ్ బ్యానరు. మరి స్టోరీ బాగుంటే చేద్దామంటే సాటిస్ఫై చేయడం కష్టం. ప్రస్తుతానికి విరమించుకున్నారు అయితే? ప్రస్తుతానికంటే గాడ్ నోస్, గాడ్ విల్లింగ్. మళ్ళీ పరిస్థితులు ఏమైనా అనుకూలంగా అనిపిస్తే చేస్తే చేయొచ్చు అది. బట్ ఏంటంటే ఇవాళే మొదలైన వాళ్ళకి ఇదే తెలుసు కాబట్టి చేయడం ఈజీ అండి. బట్ ఆ పరిస్థితుల్లో అవన్నీ చూసి వాళ్ళు చేయాలంటే గౌక్కుని విలువ లేదు ఇవాళ. ప్రొడ్యూసర్కి మరి ఆ విలువ లేదు. ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా రిజల్ట్ భరించాల్సింది ప్రొడ్యూసర్. అంతేగా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నష్టం ఆ రోజులో కూడా సినిమాలో లాభాలు నష్టాలు ఉన్నాయండి. ఈ రోజుల్లో కూడా లాభాలు నష్టాలు. ఆ రోజులో నష్టాలు ఉన్న విలువ ఉండేది. ఇప్పుడు లాభాలు లేవు, విలువ లేదు. ఇప్పుడు ఎంతమంది సంపాదిస్తున్నారండి? 90 సినిమాలు ఫెయిల్యూర్, 10 సినిమాలే కదా సక్సెస్. ఆ 10 సినిమాల్లో ఉంటామనే అందరూ మొదలెడతారు. బట్ వాళ్ళ రిస్క్ కూడా పెరిగిపోయిందండి. అంతకుముందు రిస్క్ ఎంతో తెలిసేది కనీసం. ఇప్పుడు మన బడ్జెట్ ఇది, సినిమా యావరేజ్ అయినా పర్లేదు, మనం బయటపడతాం. హిట్ అయితే లాభాలు వస్తాయి, పోయినా కూడా ఇంతే నష్టం భరించగలం. ఇప్పుడు ఎంత బడ్జెట్ అవుతుందో తెలియదు, ఎంత రిస్కో అంతకన్నా తెలీదు. రిస్క్ తెలియకుండా వ్యాపారం అనేది గ్యాంబుల్ అంటారు దాన్ని. ఇప్పుడు రిస్క్ పర్సెప్షన్ ఉండి ఇంత రిస్క్ అని తెలిసి చేసేది వ్యాపారం. అసలు రిస్క్ ఎంతో తెలియకుండా దిగేది మరి అది జోదం. మరి వ్యాపారం జోదం కింద అయిపోయింది. మరి వ్యాపారం నుంచి మొదలయ్యి ఇప్పుడు జోదంలో దిగాలంటే కష్టం. ఇప్పుడు ఇవాళ మొదలైన వాళ్ళకి సినిమా అంటే ఇంతే అని అనుకుని వాళ్ళు తీస్తారేమో. కానీ మరి అవి చూసి చూడండి, రామానాయుడు గారు స్టేజ్ తర్వాత తీయగలిగారా చెప్పండి? స్టాప్ చేశారు. జగపతి రామదాస్ గారు తీయగలిగారా? రామోజీరావు గారు స్టేజ్, మరి వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు కదా, 50లో 100 తీశారు. బట్ ఇండస్ట్రీలో మారిన పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా తీయటానికి మనసు రాలే వాళ్ళకి. వాళ్ళు అడ్జస్ట్ కాలేము, ఇవాళ విలువ లేదు, ఇవాళ మన కంట్రోల్లో లేవు. ఏది అన్ని సినిమాలు తీసి అంత బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళే మరి ఇవాళ తీసే పరిస్థితి కాదు, ఏది మన కంట్రోల్లో లేదు. మరి అలా మారిపోయింది ఇండస్ట్రీ. ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? అంతా సెటిల్డా? మా సన్ను అంటే నాకు డాటర్ అండ్ సన్ అండి, ఇద్దరు ఇక్కడే ఉంటారు. డాక్టర్కి మా సన్ ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీరు, దాంట్లో పనిచేస్తారు. మా సన్ను శేఖర్ కమల దగ్గర కో డైరెక్టర్ అండి. జైని ఇప్పుడు లాస్ట్ 2 సినిమాలు చేశారు. ఇప్పుడు అంటే తను BE చదివి MBA చేశారు. కొంతకాలం సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. తర్వాత తనకి సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ శేఖర్ కమల కూడా బిగినింగ్ డైరెక్టర్ కాకముందు సాఫ్ట్వేర్ జాబే చేశాడు. తను కూడా మానేసి వచ్చి సినిమాలోకి వచ్చాడు. మా సన్ కూడా ఇప్పుడు శేఖర్ కమల దగ్గర కో డైరెక్టర్. ఇప్పుడు నాగార్జున ధనుష్ ప్రాజెక్ట్ జరుగుతుందండి. గ్రేట్. నేను అడుగుదాం అనుకున్నా, మీ బ్రదర్, మీ అన్నయ్య గారు సత్యనారాయణ గారి పిల్లలు కానీ మీ పిల్లలు కానీ సినిమా లైన్లో ఉన్నారా ఏంటి పరిస్థితి? మా అన్నయ్య గారి ఫ్యామిలీలోంచి మా అన్నయ్య గారు రెండో అబ్బాయి రామారావు అని సలారు, KGF హోమ్లై ఫిలిమ్స్ ఉంది చూడండి, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మామూలుగా తెలుగు ప్రాజెక్టులు తను హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అది మామూలుగా ఆ 2 ప్రాజెక్టులు. మా సన్ ఏమో ఇప్పుడు శేఖర్ కమల కో డైరెక్టర్. తను ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే నేను అప్పుడు ఆలోచిస్తా సినిమా ఉంది అయితే ప్లాన్ ఉంది. అంటే ఇవాళ ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ కానీ మన సొంత మనిషి అయితే ఆ కంఫర్ట్ వేరండి. అవును, అది వాస్తవం. ఇంతకుముందు అక్కర్లేదు, ఎందుకంటే అందరూ మన సొంత వాళ్ళ కింద అంత ఆ రకమైన అట్మాస్ఫియర్ ఉండేది. ఇవాళ మరి ఎవరొకళ్ళు మన సొంత మనిషి అయితే ఆ కంఫర్ట్ వేరే ఇవాళ. చూద్దామండి. అయితే ఇండస్ట్రీని అయితే నమ్ముకొని ఉన్నారు, ఇండస్ట్రీ వదిలిపెట్టి అయితే లేదు. ఎందుకంటే మనకి తెలిసింది ఇదేనండి. మన మిగతా ఇది
ఇట్లా ఎప్పుడు ఏ మిగతా అట్లా ప్రవేశం లేదు, మనకి మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఇదే, తెలిసిందే ఇదే. తెలిసిన పనే చేయాలి కానీ తెలియని దాంట్లో గబుకొని కూడా వెళ్ళి ఏం చేయలేం కదా. అవును. సో అంటే సినిమా అంటే మనకు ఒక ప్యాషన్. అంటే నేను సినిమాలు తీయడానికి ముందు సినిమాలు కొనేవాడిని అండి. అవును. సిరిసిరి మువ్వ, కేడీ నెంబర్ కొన్నాం, మొత్తం ఆంధ్రా కొన్నాం కదా. అంతకుముందు సిరిసిరి మువ్వ అని ఒక 5-6 సినిమాలు కొన్నాను. సినిమాలు కొని సంపాదించడం కూడా తక్కువ, బట్ నేను కొన్న సినిమాలన్నీ కూడా సక్సెస్, లాభాలు వచ్చినాయి. సో జడ్జిమెంట్ మన కరెక్ట్గా ఉందని అసలు మనమే సినిమా తీద్దామని ఆలోచన అంతకు వచ్చింది. సూపర్. ఫైనల్గా ఏంటి సార్ పరిస్థితి? ఫైనాన్షియల్గా పర్లేదా మీరు కానీ లేకపోతే అన్నయ్య గారి ఫ్యామిలీ కానీ? కంఫర్టబుల్ అండి ఫైనాన్షియల్గా. ఎందుకంటే అన్నయ్య గారి ఫ్యామిలీ అందరూ కూడా జాగ్రత్త. మామూలుగా చూడండి, అంటే మా అన్నయ్య రామలింగ గారు బాగా దోస్తీగా ఉండేవాళ్ళు. అన్నయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అన్నయ్య గారి 2 అబ్బాయిలు కూడా ఇప్పుడు వాళ్ళుగా ఇప్పుడు రెండో అబ్బాయి ఇప్పుడు సంపాదించుకుంటున్నాడు అనుకోండి. బట్ ఏంటంటే అన్నయ్య గారు ఇచ్చిన ఆస్తిని కాపాడుకునే జాగ్రత్త, వ్యసనాలుగా ఏమీ లేవు, జాగ్రత్త పర్లేదు. అలాగే మా అబ్బాయి కూడా ఏ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంటే తను BE ఇంజనీరింగ్ చదివాడు, MBA కూడా చేశారు మామూలుగా యూకే వెళ్ళి. ఓ సూపర్. అది ఓకే, గుడ్ అండి, మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. సో ఏంటంటే బేసిక్గా దేవుడు మనకి కొంత అవకాశం ఇచ్చారు, ఆ అవకాశంలో సంపాదించుకొని జాగ్రత్త చేసుకోవాలి అంతే. అది మనం గొప్పలకు పోకూడదు. ఇండస్ట్రీలో అన్నయ్య గారితో పనిచేసిన మిగతా వాళ్ళంతా, మీతో పనిచేసిన వాళ్ళంతా రిలేషన్ బాగానే ఉంటుంది ఇప్పుడు? అందరూ మంచిగా ఇండస్ట్రీలో? ఎందుకంటే మేము అందరితోటి బాగుంటాం, మేము ఎవరితోటి మేము గొడవ పడాలన్న అవసరం లేదు. ఉద్దేశం నాన్ కంట్రోవర్షియల్ పర్సన్ మీరే. ఆఫ్ కోర్స్ అన్నయ్య గారైనా మీ పైన నాన్ కంట్రోవర్షియల్ పర్సన్. టోటల్గా అసలు అన్నయ్య గారు అంటే అజాత ఉంటారు చూడండి, అసలు అందరితోటి బాగుండేవాళ్ళు, ఎవరితోటి విరోధం ఉండేది. అందరు హీరోలు లైక్ చేసేవాళ్ళు, అందరు డైరెక్టర్లు సొంత మనుషులాగా చూసేవాళ్ళు అన్నయ్యని. సో ఆ ఫ్యామిలీ నుంచే వచ్చింది కాబట్టి మాకు కూడా అదే ట్రీట్మెంట్.